హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, అరవిందులు లేని విశ్వాసమును అంగీకరించుట, విశ్వాసాన్ని గ్రీకు పదాలని దీని కొరకు ఉపయోగించారు. మొట్టమొదటి పదము గ్రీకులో ఫైతో అనేటటువంటి పదాన్ని విశ్వాసానికి తర్జుమా చేశారు. ఫైతో అన్న పదం హెబ్రూలో ఎమ్నీలో అనేటటువంటి పదం నుండి దీనికి తర్జుమా చేయడం జరిగింది. ఫైతో అన్న పదానికి అర్థం ఏదో తర్వాత చిన్నపిల్లలు గోడ మీదకి ఎక్కేటప్పుడు బాగా ఎక్కాడు, కిందకు చూస్తే చాలా భయపడుతూ ఉన్నాడు. గోడది ఎత్తుగా ఉన్నది. అమ్మో పిల్లలు గోడ మీదకి ఎక్కాడని ఎంతమంది చెప్పిన దిగు అంటే దిగలేకపోతున్నాడు. కానీ కన్న తండ్రి కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. చూడండి ప్రియారా, కన్న తండ్రి నాయక చూడండి, కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రిని చూసి కుమారుడికి ధైర్యం వచ్చింది. తండ్రి అన్నాడు, నారా నువ్వు గోడ మీద ఎక్కావా, ఎందుకు ఎక్కావా అని గోడ మీద ఉన్నటువంటి కుమారుడు తండ్రి తన చేతులు చాచాడు కిందకి. నా తండ్రి చేతులు చాచాడని కుమారుడు పక్క నవ్వుతూ తండ్రి చేతులు వాళ్ళ కిందకి తుంగాడు. సౌభాగ్యంగా పక్క వచ్చి, యారా చిన్నబాబు, మీ డాడీ చేతుల్లో దుంకావు, నేను కిందకి దగ్గర తిప్పుకోమంటే రాలేదు, ఎందుకు రాని అడిగితే ఆ చిన్నబాబు చెప్తున్నాడు, ఆయన నన్ను కన్న తండ్రి, ఆయన చేతుల్లో నేను పడితే ఆయన నన్ను కింద పడిచేవాడు కాదు. నా తండ్రి చేతులు నన్ను విడిచిపెట్టవు. ఫెయితో అన్న పదానికి అర్థం వేదాంతం ఒక చక్కటి వర్ణన చేశాడు. ఏడుస్తున్న కుమారుడు ఆడటానికి తల్లి సరే బిడ్డను ఏడుస్తున్న బిడ్డను ఆడటానికి తల్లి బయటికి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను పైకి ఆకరిస్తుంది. సాధారణంగా ఎక్కవరంగా పట్టుకొని ఆగరిస్తే చిన్నపిల్లలు కావురు అని వెళ్తాడు. తల్లి పట్టుకొని పైకి ఆగరిస్తుంది కదా, ఆ పై నుంచి తల్లి చేతుల్లోకి వస్తున్నటువంటి బిడ్డ కిలకిల పక్కపక్క నవ్వుతూ ఉండేది. ఎందుకో తెలుసా, మా అమ్మ చేతుల్లోకి నేను వెళ్తున్నాను, మా అమ్మ నన్ను పైకి ఆగేసి పట్టుకుంటుంది, మా అమ్మ నన్ను విడిచిపెట్టే అమ్మ కాదు. ఫెయితో హెబ్రూ పదంలో దీన్ని ఎమ్యూలో అనేటటువంటి పదం నుండి తర్జుమా చేశారు. దీని భావం ఏంటంటే, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చాటి చెప్పి పేతురయ్య గారిని ఆ కాల రోమ ప్రభుత్వం తీసుకుని వెళ్ళి సెరసాల్లో వేసింది. సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం నుండి ఈ భావాన్ని మనం చూడగలుగుతాం. ఒక్కసారి 13, 14 వచనాలు 12, 13, 14 వచనాలు చదువుతాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. మార్కు అని మారు పేరు కలిగిన యోహాను తండ్రి అయిన మరియ ఇంటిలో కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యగారు